తల్లి నమస్తే, నీ పేరు? నమస్కారం అండి, నా పేరు ఆర్ మహాలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము వైజాగ్ నుంచి వచ్చామండి. డిఎస్సి కాల్ లెటర్ వచ్చిందా మీకు? వచ్చిందండి. ఏంటి, ఎలా అనిపిస్తుంది అసలు ఈరోజు? చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మేము నిరుద్యోగి నుంచి ఉద్యోగిగా మారిన రోజు మేము ఎప్పటికీ మర్చిపోలేము. మాకు ఈ అవకాశాన్ని కలిగించిన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామండి. అంటే ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నామమ్మా ఈ డిఎస్సి ఎగ్జామ్ కోసం? కానీ ప్రిపరేషన్ కానీ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం అసలు? యాక్చువల్గా నేను 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. లాస్ట్ టైం నేను తెలంగాణ డిఎస్సి రాశాను. అక్కడ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నేను ఆల్రెడీ ఎల్పి హిందీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నా లోకల్లో నాకు జాబ్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే అసలు ఊహించారా లోకేష్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లోనే ఈ డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పేసి అన్నారు? గతంలో కూడా చాలామంది నాయకులు చెప్పారు. లోకేష్ గారు కూడా అలాగే చెప్పారని అనుకున్నారా, లేదంటే ఖచ్చితంగా తీస్తారని అనుకున్నారా? లేదండి, ఖచ్చితంగా తీస్తారని అనుకున్నాము. కూటమి ప్రభుత్వం ఎలా అయినా చెప్పిన మాట నిలబెట్టుకుంటుందని మా అందరికీ నమ్మకం. కాబట్టి మేము ఆయన మీద నమ్మకం పెట్టుకుని 3 yearsగా ప్రిపేర్ అవుతున్నాం. ఏంటి ఫైనల్గా మీరు జాబ్ కొట్టారు కదా, ఏంటి ఇప్పుడున్న ప్రజెంట్ మీ ఇంట్లో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మీ అభిప్రాయం కానీ ఎలా ఉంది అసలు? అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. అంటే ఏం చెప్తారమ్మా కూటమి ప్రభుత్వం గురించి కానీ, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి గురించి కానీ ఏం చెప్తారు? రేపు పొద్దున్న ఆయన కింద మీరు అందరూ కూడా వర్క్ చేయాలి కదా. ఇలాంటి ప్రభుత్వం ఉంటే మన రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనము ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే నీతో పాటు ఇంకెవరు వచ్చారు? మీ పేరెంట్స్ వచ్చారా? మా సిస్టర్ వచ్చిందండి. అంటే అమ్మా చెప్పండి, ఎలా అనిపిస్తుంది అసలు మీ చెల్లికి ఈరోజు డిఎస్సిలో ర్యాంక్ రావడం, ఈరోజు అపాయింట్మెంట్ లెటర్ కూడా తీసుకోవడానికి కూడా అమరావతి వచ్చారు కదా, ఏంటమ్మా ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్లీ మేము ముగ్గురం ఆడపిల్లలమే. ఈరోజు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారి దయ వల్ల ఈరోజు కొడుకులా మా చెల్లి నిలబడిందండి మా ఇంటికి. చాలా సంతోషంగా ఉంది. అసలు ఊహించారమ్మా మీ చెల్లికి డిఎస్సిలో జాబ్ వస్తుందని? కానీ అసలు గవర్నమెంట్ ఈ డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తుందని కానీ ఊహించారా ముందే మీరు? దీనికి జాబ్ వస్తుందని అయితే నేను పక్కా ఊహించానండి. యాక్చువల్లీ ఏంటంటే అందరూ ఇలాగే వస్తున్నాయి, ప్రభుత్వాలు వెళ్ళిపోతున్నాయి, బట్ నోటిఫికేషన్ తీయట్లేదు అనేసి నెగిటివ్గానే చెప్పారండి. ఆడపిల్లలకి ఎందుకు చదువు పెళ్లి చేసేయాలి ఇది అది అట్లా చెప్తున్నా కూడాను మేము లేదు, తిని మీద నమ్మకంతో ఎప్పటి నుంచో తిని ప్రిపేర్ అవుతుంది. జాబ్ ఏదైతే మన ఇంటి నుంచే సాధించుకుని వెళ్తే బాగుంటుంది, పెళ్లి చేసేస్తే వేరే ఒకరి ఇంటి నుంచి అట్లా వద్దు అన్నట్టు మేము ఉన్నామండి. అంటే అందరూ అంటానే ఉన్నారు, లేదు చంద్రబాబు నాయుడు అట్లానే లేట్ చేసేస్తాడు, ఇంకా వెళ్ళిపోద్ది, నోటిఫికేషన్ ఎంత అవ్వదు తొందరగా అని. కానీ మేము నమ్మకంతో ప్రిపేర్ అవుతానే ఉన్నామండి. కన్ఫర్మ్గా తీస్తారని నమ్మకం ఉంది, తిని కూడా సాధిస్తుందని నమ్మకం ఉంది. అలాగే సాధించింది, ఆయనకు కూడా మేము చాలా రుణపడి ఉంటాము. అంటే దాదాపు 3 ఏళ్ల నుంచి అలిపేన గారి పోరాటంలో ఈ అమ్మాయి డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది. ఎలా అనిపించింది అసలు ఈరోజు మీ ఫ్యామిలీలో ఉన్న సిచ్యువేషన్స్ కానీ, ఈరోజు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఎలా ఉంది అసలు మీ ఫ్యామిలీ? మా నాన్నగారు మా అమ్మగారిని అయితే చాలా అనేవారండి. అంటే ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరికి పెళ్లి చేస్తారు, ఒక అమ్మాయి ఉంది, తన బాధ్యత కూడా వదిలించేసుకుంటే బాగుంటుంది అన్నట్టు అట్లా చెప్పేవారండి. మా నాన్నగారు కూడా కొన్ని సిచ్యువేషన్లో హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చేటప్పుడు పెళ్లి చేసేద్దాము అన్నట్టు అనుకునేవారు. బట్ మేము చెప్తా ఉండేవాళ్ళం మాట, లేదు అలా కాదు ఉందాము, ఎందుకంటే మేము ఇద్దరం పెళ్లి చేసేసుకున్నాం, మేము ఉద్ధరించాము, తనైనా నిలబడాలి, అట్లా వద్దు అనేసి అందరి మాటలు మేము పక్కకి నెట్టేసి మరి అలా నించున్నామండి. ఈరోజు మా నాన్నగారు అంటే ఇప్పటివరకు తెలియదండి వాళ్ళకి, తిని ఏం చదువుకుంది ఏంటి ఏం తెలియదు. ఇప్పుడు జాబ్ వచ్చేసరికి అందరూ పొగుడుతుంటే అసలు మా నాన్నగారి ఆనందానికి అసలు అవధులు లేవండి. ఏంటంటే మా గారికి కుటుంబ ప్రభుత్వానికి కానీ, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి గురించి కానీ ఏం చెప్తారు? చాలా బాగా చేశారండి. అసలు అంటే లోకేష్ అన్న కోసం అందరూ ఏవైతే అన్నారో చేయలేరు అట్లా అనేసి, బట్ ఆయన చేసి ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నారండి. ఇంకా ఎప్పటికీ కూటమి ప్రభుత్వంకి రుణపడి ఉంటామని. అంటే జాబ్ రావడం ఒక ఎత్తు అయితే, ఈ అపాయింట్మెంట్ లెటర్ అనేది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి చేతుల మీద కానీ ఇవ్వటం అనేది ఎలా అనిపిస్తుంది అసలు ఈరోజు మీకు? చాలా సంతోషంగా ఉందండి. అండ్ మాకు ఇక్కడ వసతులు కూడా చాలా బాగా కల్పించారండి. వైజాగ్ నుండి వచ్చాం మేము. అక్కడ నుంచి బస్సెస్ ఏర్పాటు చేయడం కానీ, ఇక్కడ రిసీవ్ చేసుకున్న విధానం కానీ, ఫుడ్ మొత్తం కూడా చాలా బాగా చేశారండి. ఎంత బాగా చేస్తారని అయితే మేము అనుకోలేదండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.